మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మీ చేతి వంటలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీ చేస్తారు. సో రిచా ఇందాక రాజుగారు చేసేసారు కదా, సో ఇప్పుడు మళ్ళీ మనకి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇంకో 2 రెసిపీస్ చేస్తారనమాట. సూపర్ కదా, సూపర్. సో హాయ్. Hello, I'm Neha. Happy Dasara. Thank you. Same to you. Hi. I'm Tarun. Okay. Happy Dasara. Thank you. Same to you. సో తిను తరుణ్ అండి అండ్ తను నేహ. సో మీ ఇద్దరు ఏ కాలేజ్? IHM Shakti. ఓకే, సో ఇద్దరు సేమ్ ఇయరా? Second year. వెరీ గుడ్. సో ఈ రోజు పండగ దసరా కదా, సో మీ ఇద్దరికి హ్యాపీ దసరా నా సైడ్ నుంచి. Thank you. Wish you the same. థ్యాంక్ యూ. సో మరి దసరా అనగానే బేసిక్ గా స్పెషల్, అందుకే మాకు స్పెషల్ గా రీచప్ అనే కూడా వచ్చేసింది మా షోకి. సో మరి రెడీ ఇద్దరు కూడా? సో తరుణ్ ఏం వెరైటీ చేయబోతున్నారు ఈ రోజు? నేను చాకో ఇడ్లీ చేయబోతున్నాను. చాకో ఇడ్లీ? అవును. ఎప్పుడైనా తిన్నారా? సౌండ్స్ గుడ్. నేను కూడా ఎప్పుడు తినలేదు. సో చాకో ఇడ్లీ అంటే మరి నేహ మీరే? Apple కేసరి. ఆపిల్ తో కేసరి. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను ఈరోజు. చేసేస్తావా? చేస్తాను. ఓకే ఓకే అండి, మరి ఫస్ట్ చాకో ఇడ్లీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాకో ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోకో పౌడర్ 1/2 కప్పు, మైదా 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, వెనిగర్ 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, పంచదార పొడి 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వంట సోడా 1/2 టీ స్పూన్. ఓకే, మరి చాకో ఇడ్లీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో తరుణ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ మైదా. ఓకే, ఓ దీనికి మనకి ఇడ్లీ పిండి ఏం అక్కర్లేదు? లేదు లేదు, మైదాతో. మైదా. ఓకే, మైదా, పౌడర్ షుగర్. ఓకే, ఓ స్వీట్ చాక్లెట్ స్వీట్ కదా. ఓకే, బేకింగ్ పౌడర్. ఓకే, బేకింగ్ సోడా. ఓకే, ఇవి మొత్తం బేకరీ ఐటమ్స్ లో ఉన్నాయి. కోకా పౌడర్. ఓకే, సో ఇది ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అన్నమాట ఇడ్లీ. ఇవన్నీ ముందు కలుపుకోవాలి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేసుకోవాలి. This has been taught to you by IHM? No. This is your own recipe? Yes. Oh, very nice. Actually, my brother has done course from IHM Bhopal. Yes. He's also a hotel management student. భోపాల్ లో కూడా IHM బ్రాంచ్ ఉందా? Yeah, Bhopal, Lucknow, everywhere. Oh, Delhi, Pusa. వావ్. సో అయితే IHM తో మీకు కొంచెం రిలేషన్ ఉందా మీ బ్రదర్ కి? I mean, yeah, కొంచెం affection. My real own. I have only one brother. Okay. He did hotel management, but he's not working with hotel anymore. He joined British Airways. Oh. ఇప్పుడు మనం ఫస్ట్ మిల్క్ పోసుకోవాలి. సో మిక్సింగ్ అంతా మిల్క్ తోనేనా? మిల్క్, వాటర్ కూడానా? వాటర్ లేదు, మిల్క్ పోసుకున్న తర్వాత ఆయిల్ పోయాలి. ఓకే. ఓహో, చాలా డిఫరెంట్ ఇడ్లీ తరుణ్ ఇది. ఆయిల్, మెల్టెడ్ బటర్. ఓకే, ఈ రెసిపీ అంటే మీరే ట్రై చేశారా, ఎక్కడైనా చూసి అట్లా ట్రై చేశారా? అంటే మా బేకరీలో చూస్ చేసేసాం. బేకరీలో? ఇప్పుడు మనం కండెన్స్ మిల్క్. ఓకే, సో బేసిక్ గా బేకరీ ఐటమ్ లో చూస్తే అందరూ కేక్లు, కప్ కేక్స్ నేర్చుకుంటారు. తరుణ్ దాంట్లోంచి ఇడ్లీ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ ఇడ్లీయా, మంచి పేరు పెట్టింది. ఇప్పుడు మనం దాన్ని కలుపుకోవాలి. ఓకే, సో ఆయిల్, మిల్క్, బటర్, కండెన్స్డ్ మిల్క్. సో రిచా మీ అన్నయ్య మీకు ఏమైనా కుక్ చేసి పెట్టేవాళ్ళ? He'll cook pasta for us. Oh. He cooks really good. Okay, so అయిపోయిందా తరుణ్? అయిపోయింది. మనం ఇడ్లీ మోడ్ లో చేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ మనం ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసేసుకొని మనం జనరల్ ఇడ్లీకి ఎలా పెట్టుకుంటాం అంతే కదా. ఓకే, దానికి ఏమి కొద్దిగా గ్రీస్ చేయాలి. ఓకే, గీ, బటర్ స్టిక్ అవ్వకుండా. బికాస్ ఇవి నార్మల్ ఇడ్లీ కాదు కదా, ఇంగ్లీష్ ఇడ్లీ కాబట్టి ఒకవేళ స్టిక్ అయితే మళ్ళీ కష్టం. గ్రీజింగ్ చేసుకుంటే నార్మల్ ఇడ్లీలో యు విల్ నాట్ పుట్ స్కూప్స్ పోసుకోవాలి. ఓకే, తక్కువ పోసుకోవాలి. అంటే ఇది రైస్ అవుతుంది కదా మళ్ళీ. అంటే బేకింగ్ సోడా అన్ని వేసాం కదా. జనరల్ గా ఇడ్లీ అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో ఈ ఇడ్లీ ఏంటంటే కొంచెం అకేషనల్ గా చేసుకోవచ్చు. ఆల్రెడీ సో యూజువల్ గా మూత పెట్టేస్తాయి. సో యూజువల్ గా మనకి ఇడ్లీ అంటే జస్ట్ 10 minutes లో అయిపోతుంది కదా, మరి దీనికి ఎంత టైం కావాలి? 15 minutes. 15 minutes. ఓకే, సో అయితే మనము వెయిట్ చేద్దాం ఒక 15 minutes. ఓకే, సో ప్రెషర్ వచ్చేసిందండి. మేము ఆఫ్ చేసి కాసేపు అది మామూలుగా సెటిల్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు చూద్దామా తరుణ్? చూద్దాం.
It's like muffin. మఫిన్ లా ఉంది కదా. ఇప్పటి నుంచి నాకు ఏం అర్థమైందంటే అవెన్ లేకపోయినా సౌత్ ఇండియన్ మఫిన్ అండ్ అలాగే అవెన్ లేకపోయినా కూడా మనము ఇడ్లీ దీనిలో మఫిన్స్ చేసేసుకోవచ్చు. వావ్, ఇది మీ కాలేజ్ లో ప్రెజెంట్ చేసావా తరుణ్? లేదు, చేయలేదు. చేయకు, ఇది నీ ఈ రెసిపీగా పెట్టేసుకో, అదేదో ఉంటాయి కదా అలాగే సిగ్నేచర్ రెసిపీ. చాలా స్పాంజీగా ఉంది. అమ్మవారికి విజయదశమి రోజు ఇడ్లీయే వెరైటీ, మళ్ళీ ఇడ్లీలో చాక్లెట్ ఇడ్లీ. జాగ్రత్తగతి షేప్ ఇదైపోకుండా, పండగ కదా మనము ప్రెజెంటేషన్ లో బాగుండాలి. రిచా, ఈ సినిమాలో ఏదైనా డైలాగ్ గుర్తుందా? I remember just one dialogue. ఏంటది? నీకు బుద్ధుందా? నాకుంది. డైలాగ్ అడిగితే నన్ను తిట్టింది ఏమిటి? తిట్లు పెట్టకండి సార్ ప్లీజ్. చూసారా, డైలాగ్ అడిగితే నీకు బుద్ధి ఉందా అంటున్నారు. సో వీరు పోట్ల గారితో చేయటం ఎలా ఉంది? ఎందుకంటే ఆయన అన్ని డిఫరెంట్ సినిమాలు తీశారు. వీరు పోట్ల గారు చాలా ఫోకస్డ్ డైరెక్టర్. యూనో I feel he is one of the best directors and చాలా ఫోకస్, ప్రీ ప్లాన్డ్, చాలా సిన్సియర్ గా. యూనో డ్యూరింగ్ షూట్ లో యూ విల్ నాట్ see him laughing, smiling. Sincerely he'll work throughout the movie. Otherwise full shooting lo he's a sincere, serious kind of a director. He will not joke around, fool around. I mean, you know, it's really good. Like anta serious ga undi comedy cinema ela తీస్తున్నారు ఆయన. So Tarun, ready? Wow, me give it to me, I'll hold it. ఫర్ షూర్. సో చూసారు కదా, పట్టుకుని కాసేపు సంతోషపడుతుందంటే ఇచ్చేసాను చాక్లెట్. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూడండి. చాకో ఇడ్లీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పంచదార పొడి, బేకింగ్ పౌడర్, వంట సోడా, కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పాలు, నూనె, వెన్న, కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన ఇడ్లీ పాత్రలోకి తీసుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, చాకో ఇడ్లీ రెడీ.